ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాలం సమయం లేసారా? నిద్ర లేసారా? ప్రార్థన చేస్తున్నారా? క్షేమంగా ఉన్నారు కదా మీరంతా? మన ప్రభువుని ఇంటికి సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అండి. ఇంకా రక్షణ లేకుండా ఉంటే ఎవరైనా రక్షణ తీసుకోండి. రక్షకుడిని అంగీకరిస్తే పాప క్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఇక పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాగ్దానం యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమన్నాడు. దేశానికి చెప్తున్నాడు దేవుడు. మరి దేశం అంటే ఏంటి? దేశం అంటే మనుషులే కదండి. దేశం అంటే మట్టి కాదు. ఈ దేశం అంటే మనుషులే అని గీతాలు రాయించారు కదా పెద్దవాళ్ళు, భక్తులు. దేశం అంటే మనుషులు. మనుషులకు దేవుడు చెప్తున్నాడు, దేశమా, మనుషులారా, మీరు భయపడక సంతోషించి గంతులు వేయండి. ఎందుకయ్యా గంతులు వేయాలి? ఏం జరిగిందని అంటారు కదా. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ఏంటయ్యా గొప్ప కార్యం అంటే? గొప్ప కార్యం ఏంటి? 10 రూపాయలు డబ్బులు ఇస్తే గొప్ప కార్యమా? లేదా ఒక పూట భోజనం పెడితే గొప్ప కార్యమా? బట్టలో ఒక డ్రెస్ తీసిస్తే గొప్ప కార్యమా? అవన్నీ సర్వసాధారణంగా మనుషులు చేయగలరు. మనుషులు ఏదైతే చేయలేకుండా ఉంటారో, చూడండి, మనుషులు చేయలేని దానిని చేయడమే గొప్ప కార్యం. హల్లెలూయా. మన ప్రభువు మన అందరి కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు కదండి. ఈ గొప్ప కార్యం ఎవరైనా ఇంతవరకు చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారా? చూపించండి. ఒప్పుకోండి. మీరే ఒప్పుకుంటున్నారా? ఎస్. ఇది గొప్ప కార్యమా కాదా? మీరే చెప్పండి. ఇది గొప్ప కార్యమా కాదా? ఎస్. మనుషుల కోసమైన గొప్ప కార్యం జరిగించాడు. పుట్టడం, చనిపోవడం. ఎక్కడికి పోతున్నారు? చనిపోయి ప్రజలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరి కోసం కూడా, దేశం కోసం మన ప్రభు గొప్ప కార్యం చేశాడు. నిత్య నరకానికి పోకుండా యేసే రక్షకుడిని అంగీకరించిన వారికి నిత్య పరలోకము అనుగ్రహించాడే. ఇది గొప్ప కార్యమా కాదండి? ఒకసారి ఆలోచించేయండి. అంతేకాకుండా భౌతికంగా మన కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో అందరి కోసం కూడా దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, దేశమా, భయపడకండి. వ్యాపారం లేదని భయపడకండి, ఉద్యోగం లేదని భయపడకండి, గర్భం లేదని భయపడకండి, టాలెంట్ లేదని భయపడకండి, జ్ఞానం లేదని భయపడకండి, ఆరోగ్యం లేదని భయపడకండి. ఈ కొరకు దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఎస్. ఆయన పొందిన గాయంలో నీకు స్వస్థత ఉంది, ఆరోగ్యం ఇస్తాడు. నీకు వ్యాపారం దేవుడు దయచేస్తాడు. సముద్రపు వ్యాపారాన్ని తట్టు తిప్పుతాడు. ఉద్యోగం లేదా మంచి కంపెనీలు దేవుడు నీకు ఉద్యోగం ఏర్పరిచి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ రోజు సముద్రంలో రహదారిని ఏర్పరిచిన గొప్ప దేవుడు. ముందుగా నా ప్రజలు ఇక్కడికి వస్తారని ఆయన గ్రహించి, గమనించి మంచి రస్తాన్ని ఏర్పరిచినాడు. ఈరోజు మన అందరి కోసం మంచి ఉద్యోగం ఏర్పరిచున్నాడు. భయపడకండి, సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. కుటుంబంలో ఏం లేదని బాధపడుతున్నావా? వసతులు లేవని బాధపడుతున్నావా? పిల్లలను చదివించుకోలేకపోతున్నానే బాధపడుతున్నావా? దేవుడు నీ కోసం ఈరోజు గొప్ప కార్యం చేస్తున్నాడని జ్ఞాపం చేసుకో. వాగ్దానం మీద ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు మన కోసం ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు. భయపడక సంతోషించండి, గంతులు వేయండి. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని వాగ్దానం మీద ప్రార్థించండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఎస్. నిత్య పరలోక భాగ్యము డబ్బిచ్చుకొనలేదండి. ఎవరి వల్ల కాదు, అది అందరికి అసాధ్యమే. కానీ మన ప్రభువు మనందరి కోసం రక్తం కార్చి మనల్ని పరలోకాన్ని చేర్చడానికి ఆయన గొప్ప కార్యం చేసి ఉన్నాడండి. ఇంతకన్నా గొప్ప కార్యం ఏం కాదు. అడుక్కు తినే వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారు, బిల్డింగ్లు కడతారు, అన్ని చేయగలుగుతారు. నీకోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే గొప్ప కార్యం చేసిన మహాదేవుడు ఆయన. ఎస్. ఆయనకు ఒక్కడికే సాధ్యం కాబట్టి విశ్వసించండి, నమ్మండి. నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేనికి చింతించకండి. భయపడక సంతోషించి గంతులు వేయండి. ప్రతి విషయాన్ని బట్టి మీరు గంతులు వేయండి. దేవుని కృపను అప్పచెప్పి గంతులు వేయండి. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇదే కావాల్సిన తండ్రి, మా కొరకు నాయన ప్రభా, ఈరోజు నువ్వు గొప్ప కార్యం చేస్తున్నామని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. దేశమా, భయపడక సంతోషించి మరియు గంతులు వేయండి. యెహోవా మీ కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదైన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషించి గంతులు వేయడానికి సహాయం చేయండి. ఉద్యోగం వరకు ఉద్యోగం తెచ్చండి అయ్యా. వివాహం కాని వరకు వివాహం తెచ్చండి అయ్యా. గర్భఫలం నేరు వరకు గర్భాలు ముట్టండి. మంచి కుమార్తెను అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. యేసు నామములో సుఖ ప్రసవం కలుగును గాక.
ఆరోగ్యం లేని ఆరోగ్యం తెచ్చండి. హాస్పిటల్ రోగులందరూ ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నావు. ముఖ్యంగా ప్రయాణస్తులను కాపాడండి. ప్రయాణం అంతట్లో తోడండి. ప్రతి విధమైన యాక్సిడెంట్ స్పిరిట్స్ని యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. పరలోకం బంధించండి. కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చండి. భార్యాభర్తల మధ్యలో, అత్తకోడల మధ్యలో సమాధానం కలుగును గాక తండ్రి. అయా మరి నాయన ముఖ్యంగా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. సేవకుల్ని, ఆయన సంఘాన్ని ఆశీర్వించి దీవించండి. విశ్వాసాలందరినీ దీవించండి. ఆయన అప్పుల్లో, ఫైనాన్స్లో ఉన్న వారికి విడుదల తెచ్చండి. రోడ్డు ప్రమాదం తప్పించండి. వెడ్డింగ్, యానివర్సరీ, బర్త్డే చెప్పుకున్న తోడును సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞత ఆశలు చెల్లించుకుంటూ నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.